జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం మార్చి నెల 3వ తేదీ సోమవారం నుండి నెల మొత్తం తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాసం తులారాశి వారికి బుధుడు మరియు రాహువు లక్షణంగా యోగిస్తున్నారు. గత నెల ఫిబ్రవరి మొత్తం మీకు అస్తవ్యస్తంగా, గందరగోళంగా, అవమానకరంగా, చికాగ్గా సాగి ఉంటుంది. అయితే ఈ నెల మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశంలో మబ్బులు వీడి సూర్యుడు ప్రకాశిస్తే ఎంత హాయిగా ఆనందంగా ఉంటుందో మీ టైం కూడా ఈ సమయంలో అంత బాగుంటుంది. పట్టిందల్లా బంగారమే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా సంతానంకి సంబంధించిన అంశాలు, సంగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. వారి యొక్క గెలుపు, వారి యొక్క విజయం మీకు తృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది. ఉద్యోగం పరంగా, అలాగే జాబ్ సెర్చ్ పరంగా వచ్చే ప్రతి ఒక్క అడ్డంకిని మీరు తెలివిగా దాటగలుగుతారు. ఇంచుమించుగా ఈ సమయం మొత్తం కూడా ఇబ్బంది పెట్టే సంఘటనలు ఏమీ ఉండవు. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది. అనారోగ్యపరమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి. రహస్య శత్రువుల యొక్క బెడత కూడా అధికంగా ఉంటుంది. కోర్టు కేసుల యొక్క అంశాలు తేలకుండా ఉంటాయి. ఇటు లాభము ఉండదు, అటు నష్టము ఉండదు. అయితే ఒక్కోసారి ఇదే మీకు కలిసి వస్తుంది కూడా. మొత్తం మీద చూసుకుంటే మాత్రం గడిచిన నెల కన్నా ఈ నెలే మీకు 100 రెట్లు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో తులారాశి వారు చక్కటి నిద్రాహారాలను కలిగి ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి, మార్పులు లాభిస్తాయి. కెరియర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఈ కాలాన్ని మీరు గడపవచ్చు. ఈ మాసం తులారాశి వారు మరిన్ని చక్కటి శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి చవితి, నక్షత్రం అశ్విని నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. సూర్యోదయం 6:21. సూర్యాస్తమయం 6:14. అమృతకాలం ఉదయం 8:15 నుండి 9:44 వరకు. తిరిగి రాత్రి 2:07 నుండి తెల్లవారుజామున 3:36 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:28 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:50 వరకు. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేయాలనుకున్న పనులు సక్రమంగా పూర్తి కావడానికి ఈ సోమవారం రోజు ఉదయం శ్రీ మహాలక్ష్మి దేవికి పసుపుతో అర్చన చేసి అదే పసుపును ఒంటిపై ధారణ చేయండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు మీకందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన పరిహారం గురించి చెప్పాలి. మనకున్న ఆర్థిక సమస్యల నుండి బయటపడి ఎక్కడో ఒక దగ్గర నుండి ₹1 పుట్టడానికి, ఆర్థిక మార్గాలు మెరుగుపడడానికి ఈరోజు సాయంత్రం లోపుగా ఈ పరిహారం పాటించండి. మీరు చేయాల్సిందల్లా ఒక గుప్పెడు బాస్మతి బియ్యం మాత్రమే తీసుకొని వేగంగా పారే నీటి ప్రవాహం దగ్గరకు వెళ్ళి పారే నీటిలో బియ్యాన్ని వదిలేసి శ్రీ మహాలక్ష్మి దేవికి నమస్కారం చేసుకుని నాకున్న ఆర్థిక సమస్యలు పోవాలి అని కోరుకోండి. ఈ పరిహారం ఈరోజు చేస్తే మాత్రమే ఫలితం ఉంటుంది, లేకుంటే ఎటువంటి లాభము ఉండదు. ఈ సోమవారం రోజు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా అశ్విని దేవతలను ఆరాధన చేయాలి. అశ్విని స్తోత్రాలను పారాయణం చేయాలి. ఈ రోజున ఎవరికైనా పేదలకు మందులను దానం చేస్తే మీకున్న మొండి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అశ్విని దేవతల యొక్క అనుగ్రహంతో జంట అవయవాలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్నీ దూరమవుతాయి. అలాగే ఈరోజు సాయంత్రం పరమశివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఈ సోమవారం రోజు మహావిష్ణువుకు ప్రీతిగా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.